అదే ఇప్పుడు మనకి సెట్ విచారణకి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 'హరీష్ రావు' గారు అయిపోయారు. తర్వాత 'కేటీఆర్' గారు, ఆ తర్వాత అయితే మనకి 'సంతోష్ రావు' గారు కూడా అయిపోయారు. ఇప్పుడు కొత్తగా అయితే 'కేసీఆర్' గారికి విచారణ కోసం అని చెప్పేసి నోటీసులిచ్చారు. మరి దానిపైన అభిప్రాయం ఏంటి? అసలు టైం అడిగారు అంటే అపోజిషన్ నుంచి అయితే వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం అడిగారు అని చెప్పేసి వినిపిస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? ప్రిపేర్ అవ్వడానికి కాదు. ఈరోజు 30 కదా! మున్సిపల్ ఎలక్షన్ మెయిన్ సారే కాబట్టి, ఒక సిటీ విచారణకి ఈరోజు కాకుండా మరే రోజైనా ఇస్తే నేనుకొచ్చి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీకు మీ సిటీ విచారణ ముందు హాజరవుతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విచారణ అనేది బోకస్. రేవంత్ రెడ్డి గారు చేసే ఈ యొక్క డైవర్ట్ పాలిటిషియన్స్ ఏందైతే ఈ యొక్క ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అమలు పరచలేక చేతగాక పాలన చేతగాక పబ్లిక్ని డైవర్ట్ చేయడం కొరకు చేసేటువంటి ఈ యొక్క డైలామా అనేటువంటి కార్యక్రమం ఇదంతా. ఫస్ట్ హరీష్ రావు గారికి ఇచ్చారు, తర్వాత కేటీఆర్ గారికి ఇచ్చారు, తర్వాత సంతోష్ రావు గారికి ఇచ్చారు. ఇవన్నీ ఏం చేసింది? ఫస్ట్ కాళేశ్వరం మీద కమిషన్ వేశాడు, ఘోష్ కమిషన్ వేశాడు. ఘోష్ కమిషన్ వేసి ఏం తేల్చాడు? జీరో తేల్చాడు. ఇది కూడా ఏముండదు, కాలయాపన, ప్రజలను మభ్యపెట్టడం, తన యొక్క చేసేటువంటి తన బామర్ది చేసేటువంటి బొగ్గు కుంభకోణాలని ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ యొక్క సిట్టు కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక సిట్టు విచారణ జరిగింది. ఇదంతా దీనివల్ల ఏమి కాదు. దొంగ అనేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవన్నీ సిట్టు విచారణ జరిపించడం అనేది తెలంగాణ యావత్ ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కష్టపడేటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద ఈ యొక్క సిటీ విచారణ వేసిందంటేనే తెలంగాణ యావత్ సమాజం మొత్తం ఒక నివ్వెరపోయి ఆలోచిస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ బహిరంగంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క సిటీ విచారణకి భయపడేది లేదు. ఈ యొక్క సమాజానికి ప్రతి 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు సమాజం అభివృద్ధి పథంలో ఏ విధంగా నడిపించాడో ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క సిటీ విచారణతోటి భయపడేది ఏం లేదు. ప్రజా ఉద్యమం నుండి, తెలంగాణ ఉద్యమం నుండి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఈ యొక్క సిటీ విచారణకు కేసీఆర్ గారు భయపడలేదు. కార్యకర్తలు కూడా అధైర్యపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అయితే ఇదే కాకుండా మరి సీఎం అయితే డల్లస్‌లో ఉండడం జరుగుతుంది. అయితే సీఎం డల్లస్‌లో ఉండి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఒక కోర్స్‌ని తీసుకున్నట్టుగా అయితే సమాచారం వినిపిస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు డల్లాస్కి వెళ్ళి కోర్సు నేర్చుకునేది రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం కాదు మేము అనుకోవడం, ప్రజలు అనుకోవడం, పార్టీ అనుకోవడం. ఏ విధంగా దోచుకోవడం కోసం నేర్చుకోవడానికి వెళ్ళినట్టు కనపడుతుంది మాకు. ఏ విధంగా కుంభకోణాలు చేయాలి, ఏ విధంగా భూములు లాక్కోవాలి, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలని న్యాయ విచారణతో, సిట్టు విచారణతో, ఇంకొక నోటీసులతో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన నేర్చుకున్నట్టుంది. ఈయన యొక్క తెలంగాణ కోసం, డెవలప్మెంట్ కోసం పోయినట్టయితే కనపడటం లేదు.